పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం ప్రస్తుత రాజకీయాల గురించి. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటి సార్ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? ఏపీలో వైసీపీ తరఫున అంబటి రాంబాబు కుమార్తెకి చాలా మద్దతు వస్తూ ఉంది కాపుల తరపు నుంచి. ఎలా చూసుకోవచ్చు అంటారు? ఇటీవలి కాలంలో చూసినట్టయితే అంబటి రాంబాబు కాంట్రవర్సీనా లేకపోతే నాన్ కాంట్రవర్సీనా పక్కన పెడితే ఒక సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏపీ పాలిటిక్స్లో అవడం జరిగింది. గత 15-20 రోజుల నుంచి చూసుకున్నట్టయితే రాష్ట్ర రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా అంబటి రాంబాబు చుట్టే తిరుగుతున్నాయి. అరెస్ట్ చేయడం కానీ, తర్వాత జైల్లో ఉండడం, తర్వాత బెయిల్, ఇవన్నీ చూసుకున్నట్టయితే వైసీపీకి సంబంధించి ముఖ్యమైన నేత అంటే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలున్న నేత. వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలినా కానీ అతను స్పందించే గుణమున్న వ్యక్తి. దాంతోపాటుగా అతనికి సాధారణంగా కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండే నేత, అంటే వైసీపీలో మిగతా వారి కంటే కూడా చాలా అగ్రెసివ్గా ఉండే నేత. దాంతో కూటమి ప్రభుత్వంతో తనకు ఎప్పుడు కూడా విభేదాలు అనుకోవచ్చు, ఘర్షణ అనుకోవచ్చు, ఇలాంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన నేపథ్యాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే అతని కూతురు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఆ కూతురుతో పాటుగా ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏపీ పాలిటిక్స్లో ముఖ్యంగా క్యాస్ట్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు కూడా డామినేట్ చేస్తుంటాయి. కమ్మ కానీ లేదంటే రెడ్డి కానీ కాపు అంటే 3 సామాజిక వర్గాలకు సంబంధించిన వాటి చుట్టే పాలిటిక్స్ అన్ని తిరుగుతుంటాయి. గతంలో కూడా మనం చూసినట్టయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా హైలైట్ అయ్యాడు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా చాలామంది కాపు నాయకులు కానీ కాపు లీడర్స్ కానీ దాదాపు మాది 30% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది, మేము ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రి పదవిలోకి రాలేకపోయామనే బాధ కాపు నాయకుల్లో చాలా కాలం ఉంటుంది. గతంలో వాళ్ళు మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేయడం, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు పార్టీ పెట్టడం, కాపు నాడు స్థాపించడం, అంటే కాపు అనేది అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్స్ క్యాస్ట్గా మనం చూడొచ్చు. దానికి సంబంధించి చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో మిగతా పార్టీలో ఉన్న కాపు నాయకులందరూ కూడా వచ్చి చిరంజీవితో జాయిన్ అవ్వడం జరిగింది, చిరంజీవితో చేతులు కలపడం జరిగింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా పార్టీలో ఉన్న సీనియర్ కానీ. కాకపోతే అంటే ఒక్క ఏపీకి సంబంధించి 30% ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న కాపులతోటి ఉమ్మడి రాష్ట్రంలో అది సాధ్యం కాదు. కాబట్టి దాదాపుగా 18% ఓటింగ్ చిరంజీవికి రావడం జరిగింది. అంటే మంచి పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అంటే అప్పుడున్న పరిస్థితిలో ఒకవైపు రాజశేఖర రెడ్డి, మరోవైపు చంద్రబాబు నాయుడు వీళ్ళని తట్టుకొని కూడా 18% సీట్లు తెచ్చుకోవడం జరిగింది. సరే, తదనంతరం తను కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడం జరిగింది. అప్పటి నుంచి కాపు నాయకుల్లో మాకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా అంటే అగ్ర భాగానికి చేరుకోవట్లేదనే ఒకటి వాళ్ళలో ఉంది. ఎప్పుడైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం జరిగిందో, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత మరొకసారి కాపు యాంగిల్ అని బయటికి రావడం జరిగింది. అయితే వైసీపీలో కూడా కాపు నాయకులు అప్పటి వరకు వైసీపీతో ఉండడం జరిగింది. అంటే కొంతవరకు కాపుకి కమ్మకు కొంత విభేదాలు ఉంటాయనేది కూడా కొంత అక్కడ జరిగే ప్రచారం. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది తను ఎన్నికల్లో పాల్గొన్న సమయంలో. తర్వాత కూడా ఓడిపోయే సమయంలో కూడా ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడం జరిగింది. అయినప్పటికీ ఓడిపోవడం జరిగింది. అక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ అక్కడ అంటే ఎక్కడైతే చిరంజీవి అక్కడ కాపు వాళ్ళను గ్యాదర్ చేయలేకపోయాడో ఈ గ్యాదరింగ్ అంతా పవన్ కళ్యాణ్ చేయగలిగాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చాలా దాకా ఓట్ బేస్ ఉంది. అదేవిధంగా కాపు నేతలు అందరూ కలిసి ఒక గట్టిగా ఒక పట్టుపట్టి పవన్ కళ్యాణ్ గెలిపించారు. అంటే అప్పుడు ప్రచారాల్లో కూడా చూసుకోవచ్చు, వారాహి మీద నిల్చుకొని కాపు నేతలకు అన్యాయం జరిగితే నా గొంతు విప్పుతాను, నా గొంతు ఖచ్చితంగా వాయిస్ రైజ్ అవుతుంది, ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు కాపు నేతల మీద దాడి జరుగుతూ ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది గట్టిగా వినిపిస్తూ ఉంది వైసీపీ నేతలకు సంబంధించి. అదేవిధంగా ప్రజల్లో నుంచి కూడా గట్టిగా వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ నిజంగానే వాయిస్ రైజ్ చేయట్లేదా లేదంటే ఏంటి? అంటే జనరల్గా మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే అగ్రెసివ్నెస్ అధికార పక్షంలోకి వచ్చినాక వచ్చే అవకాశాలు తగ్గిపోతుంటాయి. దాంతోపాటు అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు తర్వాత ప్రోటోకాల్ పరంగా కానీ ఏ విధంగా చూసినా కానీ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ కొంత సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది.
ప్రభుత్వ అధినేతగా ఉండే పరిస్థితి కనిపిస్తాయి. అంతకుముందు పార్టీ నాయకునిగా ఎన్ని విషయాలు చెప్పినా, ఎంత విమర్శించినా అది పార్టీకి సంబంధించిన అంశం. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో అందరూ అంటే ఒక క్యాస్ట్ గురించో లేకపోతే ఒక రీజన్ గురించో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ ఏదైనా అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించట్లేదనే విమర్శలు కూడా ఒక కాపని కాదు, మిగతా నాయకుల నుంచి కూడా రావడం జరిగింది. కానీ ఎప్పుడైనా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే స్వేచ్ఛ అధికారంలోకి వచ్చినాక ఆ స్వేచ్ఛ ఉండదు. అంటే అందరినీ కలుపుకోయే తత్వం ఉండాలి. నిజంగానే అంటే చట్టం ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయే తత్వం అయితే ఇప్పుడు జనసేనలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, రెండు పార్టీలో కూడా ఇప్పుడు బీజేపీ పక్కన పెట్టండి, ఇప్పుడు ఈ రెండు పార్టీలు మెయిన్గా ఉన్నాయి కూటమిలో. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ పక్క సీఎం అవ్వాలని ఒకరు, ఈ పక్క పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఒకరు. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి స్ట్రైట్గా ఆన్సర్ ఇచ్చారు, ఇంకా 10 ఏళ్ల పాటు ఇంకా చంద్రబాబు నాయుడు సీఎం ఉండాలనేసి. ఇంకా ఈ పార్టీలో గొడవలు ఎందుకు? ఆయనే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళ ఇదేంటి అసలు? అంటే పై స్థాయిలో కలిసినంత ఈజీగా కింది స్థాయిలో కలిసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. పై స్థాయిలో నాయకులు రాత్రికి కలిసిపోతుంటారు, అండర్స్టాండింగ్ ఉంటుంది. కింది స్థాయిలో నాయకులకి ఏంటంటే వాళ్ళకు కొన్ని అవకాశాలు కావాల్సి ఉంటుంది. అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే నీకు స్నేహ పార్టీ అనుకుంటారో వాళ్ళు అక్కడ ప్రత్యర్థి పార్టీలో కనిపించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఏంటంటే విమర్శలు వస్తుంటాయి. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే బాలకృష్ణకు సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక వివాదం కూడా బయటికి రావడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఇరు పార్టీల నాయకులు కూడా కొంత సంయమనం వ్యవహరించడం జరిగింది. ఎందుకంటే పై స్థాయి నాయకులు కనుక సంయమనం లేకపోతే కింది స్థాయిలో నాయకులు ఖచ్చితంగా కూడా వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉంటుంది, ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చూసుకున్నట్టయితే కూటమికి సంబంధించిన అంటే ఎవరైతే టాప్ లీడర్స్ చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఈ లీడర్లు ఏంటంటే కొంత అంటే అటువైపు నుంచి విమర్శలు వచ్చినా ఇటువైపు నుంచి విమర్శలు వచ్చినా వాటిని ఎంకరేజ్ చేసే విధంగా కాకుండా కొంత వాటిని శాంతింపజేసే విధంగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం దాదాపు సంవత్సరం పూర్తి చేసుకొని సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా అంటే అనుకున్నంతగా అంటే ఎంత విభేదాలు లేకుండా నడుపుకోవడానికి కారణం ఏంటంటే పై స్థాయిలో కొంత వాళ్ళకు అవగాహన ఉంది. అవగాహన వల్ల కొంతవరకు కలుస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ అంబటి రాంబాబు ఇష్యూ వల్ల కాపు అనేది సమస్య అనేది బయటికి రావడం జరిగింది. కాపు అనేది ఎప్పుడు కూడా అంటే మనం ఎప్పుడు చూసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపుకు సంబంధించిన అంశం ఎప్పుడు కూడా తెర మీదకి వస్తూనే ఉంటుంది ఏదో విధంగా. అంటే ఇప్పుడు ఒక అంబటి రాంబాబు అనుకోవచ్చు, అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనిక గారికి ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి నెక్స్ట్ ఏదన్నా టికెట్ ఇచ్చే అవకాశం ఏదన్నా కనిపిస్తుందా? అంటే వైఎస్ జగన్మోహన్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది దీని గురించి. అంటే ఎప్పుడూ స్పందించలేదు ఏ ఇష్యూ మీద కూడా. కాపు ఇలా జరుగుతాం, చాలా దాడులు జరిగినాయి కాపుల మీద. ఏ ఇష్యూ మీద స్పందించిన మౌనిక గారు ఈరోజు కాపుల మీద అన్యాయాలు జరుగుతూ ఉంది, కాపుల్ని తొక్కేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణే కాపుల్ని తొక్కేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు ఏంటి దీని మీద అని చెప్పి కూడా గట్టి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు. అంటే నిజంగానే మౌనిక గారు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా టికెట్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా రాజకీయ నాయకులకు సంబంధించిన పార్టీ నాయకులు రాజకీయాలకు రావాల్సిన అనుకున్న వారసులు ఖచ్చితంగా కూడా ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని ఫేస్ చేసుకొని రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. కవిత తెలంగాణలో చూసుకున్నట్లయితే కేసీఆర్తో చాలా కాలం ఉన్న కవిత కూడా ఇప్పుడు బయటికి వచ్చి తను సొంతంగా ప్రయోగం చేయడం జరుగుతుంది. అంటే రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో గతంలో పనిచేసిన వాళ్ళు ఒక అంశాన్ని ఏ మంచి పని చేసినా చెడు పని చేసినా ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా కూడా అధికార పక్షం పైపు వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది. నువ్వు ఎన్ని మంచి పని చేసినా నువ్వు మంచి పని చేసినావు అని చెప్పి ఎప్పుడు కూడా అధికార పక్షాన్ని ప్రతిపక్షం మెచ్చుకునే అవకాశాలు 100% ఉంటాయి. అందులో లోపాలని ఎత్తి చూపే అంటే ప్రజలకు కావాల్సింది కూడా అదే. ప్రతిపక్షాల నుంచి కోరుకునేది ప్రజలు ఏంటంటే అక్కడ జరిగే ప్రభుత్వంలో జరిగే అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, అవినీతి కానీ ఏదైనా ఉంటే ప్రతిపక్షం ఎత్తి చూపాలని. ఇప్పుడు కాపుల సానుభూతి పొందడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం ఏంటంటే దూరపు అయిపోయారు. ఎందుకంటే చాలా గోదావరి జిల్లాల్లో గతంలో పార్టీకి వైసీపీకి అండగా నిలిచిన కాపులందరూ కూడా పార్టీకి దూరమై పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళడం వల్ల వైసీపీకి దాదాపు అక్కడ 0 సీట్లు రావడం. గతంలో పూర్తిగా సీట్లు సాధించిన వైసీపీ 0 సీట్లు రావడం. అంటే ఇప్పుడు ఇది ఒక అవకాశం. అంటే కాపుల మీద దాడులు జరుగుతున్నాయి, కాపుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్
కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడని చెప్పి చెప్పడం ద్వారా ఏంటంటే ఒకటి అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం, రెండేది వాళ్ళను ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఈ క్రమంలో ఏంటంటే ఎవరైతే వారసత్వ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక అవకాశం కనిపిస్తుంది. ఆ అవకాశాన్ని అంబటి రాంబాబు కూతురు మౌనిక ఏం చేసిందంటే ఇప్పుడు మరొక 3 ఏళ్ల కాలం సమయం ఉంది. ఈ 3 ఏళ్ల కాలంలో లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలంటే ఏదో ఒక అంశం పట్టుకోవాలి. అంశానికి సంబంధించి ఇప్పుడు కాపుల మీద దాడులు జరుగుతున్నాయి, కాపుల్ని పట్టించుకోవట్లేదు, కాపులకు ఏదైనా జరిగితే నేను మీ వెంట ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు స్పందించట్లేదంటే డైలమా అంటే డిఫెన్స్లో పడ్డాను. అంటే పవన్ కళ్యాణ్ డిఫెన్స్లో పడడం వల్ల పవన్ కళ్యాణ్ ఏ ఆన్సర్ చేస్తాడని కూడా దాని ద్వారా ఏంటంటే పవన్ కళ్యాణ్కు ఇక్కడ 2 విషయాలు. ఈ మౌనిక దానికి ఆన్సర్ చేస్తే మౌనిక స్థాయి పెరుగుద్ది, మౌనిక దానికి ఆన్సర్ చేయకపోతే కాపుల్లో పల్చన అయిపోతాడు. అంటే ఇన్ని మేము ప్రశ్నలు అడిగినా కానీ వీరికి ఏం సమాధానం చెప్పట్లేదని ఒక సమస్య. ఇలా మౌనిక దానికి ఆన్సర్ చేస్తే మౌనిక స్థాయి పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ స్థాయి ఆ విధంగా ఉన్న మౌనిక స్థాయి పెరిగా అంటే ఏ విధంగా అయినా అంబటి రాంబాబు అంటే రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్న అంబటి రాంబాబు ఇది ఒక గేమ్ అనుకోవచ్చు. దాని ద్వారా తన కూతుర్ని రేపు ఎన్నికల్లో నిలబెట్టడానికి ఇది ఒక చక్కని అవకాశంగా ఉపయోగించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.